ఉంది లోకసు వార్తలో. ప్రజలందరూ ఆయన మాట వినటకు దేవాలయములోనికి ఏడకు వచ్చినారు, ఆయన యొద్దకు పెందలకాడ వచ్చారంట. పెందలకాడ రావాలా, 10 గంటలంటే 9:10కే రావాలా, మోకరిల్లాలా, ప్రార్థన చేయాలా, పరిచర్యకు ఈ దిన పరిచర్య అంత కొరకు ప్రార్థన చేయాలా, ప్రభు మహిమార్థంగా ఈ దిన పరిచర్య జరగాలని విశ్వాసంలో పడిన వారు ప్రార్థించాలా. కొంచెం అడ్డిగా ఉంటారు. ఏదేమైనా ప్రియమైన వారులారా, మనము సమయానికి రావటానికి ప్రభు మనకు నేర్పించడం కోరుతున్నాడు. కాబట్టి ఒకటి ఏంటంట చెప్పాలా, క్రమముగా నడవాలా. ఇప్పుడు క్రమముగా నడవనట్టు వారిని గురించి ఒక కఠినమైన మాట ఉంది బైబిల్లో. చూపించమంటారా మాట? క్రమము లేని వారిని గురించి అపోస్తలుడైన పౌలు గారు ఒక కఠినమైన పదను ఉపయోగించినాడు. ఏంటో తెలుసా మాట? కానీ చదువుదాము. 2వ దెస్సలోనికీయులకు రాసిన పత్రిక, దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక చదువుదాము. 3వ అధ్యాయము అమ్మ 6వ వచనం చదవండి. 3:6 చదవండి. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారముగాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు, అంటే ఏంటి? క్రమము లేనటువంటి వారిని ఏం చేయవద్దన్నాడు ఆయన? కలవమన్నాడా, కలవద్దన్నాడా?